ఈ జంతర్ మంతర్ కేంద్రంగా నిరసనలు అనేవి ఒక నిత్య పని అయిపోయింది, నిత్య వ్యవహారం అయిపోయింది. దీన్ని అరికట్టాలి అంటే నిజానికి ఆ ప్లేస్లో అలాంటి వాటిని శాశ్వతంగా బ్యాన్ చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, ముఖ్యంగా నగరానికి చాలా కీలకమైనటువంటి ఏరియా అది. అక్కడ కాస్త ఒక 1000 మంది జమ అయితే చాలు, అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు. కనుక ఈ సందర్భంగా దేశ రాజధాని నడిబొడ్డున ఉన్నటువంటి ఈ జంతర్ మంతర్ ప్రాంతంలో జరిగే నిరసన ప్రదర్శనలు స్థానికులకు అసౌకర్యం కలిగిస్తున్నాయి కనుక, అత్యవసర సేవలకు కూడా విఘాతం కలిగిస్తున్నాయి కనుక సుప్రీంకోర్టులో ఒక ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. దీని మీద విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు కూడా సమ్మతించింది. ఇది శుభవార్త. జంతర్ మంతర్ ఇప్పుడు నిరసన ప్రదర్శనలకు అనువైన చోటు కాదని వ్యాజ్యకర్త చెబుతూ ఉన్నారు. సతీష్ చంద్ కౌశిక్ అనే వ్యక్తి దాఖలు చేసినటువంటి ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యంలో లేవదీసిన అంశాలపై సంబంధిత అధికారుల వైఖరి ఏమిటో తెలపాలని కోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. ప్రదర్శనల నిర్వహణ కోసం ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని కేటాయించాలని యాక్చువల్గా పిటిషనర్ అభ్యర్థించారు. కనుక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చక్కగా సిటీకి అవుట్స్కట్స్లోనో ఎక్కడనో ఇలాంటి వాటికి ఒక వేదికను ఏర్పాటు చేసి, నాట్ ఓన్లీ ఇన్ ఢిల్లీ, యావత్ రాష్ట్రాల్లో ప్రదర్శనలకు, నిరసనలకు హక్కులను బలంగా వినిపించడానికి కొన్ని వేదికలను ఏర్పాటు చేయాలి. కానీ అవి జనబాహుల్యానికి, జనజీవనానికి ఇబ్బందులు కలిగించకుండా ఉండేలాంటి ప్లేస్లై ఉండాలి. ఒకప్పుడు జంతర్ మంతరు అంతగా జనజీవనం మధ్యలో లేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాలం మారింది కదా. అది చాలా ఒక కంటిలో రాయిలాగా ఆ ప్లేసు 100 మంది వెళ్తే చాలు, మొత్తం ట్రాఫిక్, మెట్రో మొత్తం ఆపేశారు కదా మొన్నటి CJP ప్రొటెస్టుల్లో భాగంగా. కనుక ఒక ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని కేటాయిస్తే సగం సమస్యలకి సొల్యూషన్ దొరుకుద్ది. ముఖ్యంగా దేశ రాజధాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నాం కదా. ప్రొటెస్ట్లో భాగంగా 3000 మంది దొంగలందరూ, నేరగాళ్ళందరూ అక్కడ రిక్రూట్ చేయబడ్డారు పార్లమెంట్ని తగలబెట్టేయడానికి. మరింత జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద సుప్రీంకోర్టు సముచితముగా వ్యవహరించింది. అంటే ఒక సమ్మతం తెలిపింది, కేంద్రానికి నోటీసులు పంపించింది. కేంద్రం కూడా ఇమీడియట్గా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ జంతర్ మంతర్ అనేది ఇకపై జనానికి వ్యతిరేకంగా, జనానికి అడ్డం కలిగించే విధంగా వేదిక కాకుండా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.